నాకు దాహం వేసినప్పుడు నేను వర్క్ చేస్తున్న చైర్ దగ్గరికి ఒక రోబోట్ గ్లాస్ తో వాటర్ తీసుకొచ్చి నాకు ఇస్తే ఎలా ఉంటుంది? ఐడియా ఎదిరిపోయింది కదా. ఎస్, దీనైతే మనం 3D మోడలింగ్ లో డిజైన్ చేయబోతున్నాము. దీనికి సంబంధించి ఒక డెమో ఇంజిన్ సర్క్యూట్ ని కూడా నేను రెడీ చేశాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఒక రోబోట్ మనకు వాటర్ తీసుకొచ్చి ఇవ్వాలి అంటే ఈ కార్ కున్న 4 వీల్స్ కూడా సేమ్ స్పీడ్ తో రొటేట్ అవ్వాలి. ఈ వీల్ స్పీడ్ ని మనం చెక్ చేయడానికి టాకోమీటర్ అయితే యూజ్ చేస్తాం. బట్ టాకోమీటర్ తీసుకుందాం మనం గూగుల్ కి సర్చ్ చేశాను. కాస్ట్ అనేది చాలా ఎక్కువ కనిపించింది. దానికోసం నేనే ఓన్ గా టాకోమీటర్ అయితే డిజైన్ చేశాను. వీల్ యొక్క ఆర్పిఎం అని చెక్ చేయడానికి మనం ఈ టాకోమీటర్ యూజ్ చేస్తాము. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు రిజల్ట్ అనేది ఎంత యాక్యురేట్ గా ఉందన్నది. ఆర్పిఎం స్టాండ్స్ ఫర్ రెవల్యూషన్ పర్ మినిట్. ఈ వీల్ ఎంత స్పీడ్ తో రొటేట్ అవుతుంది అని చెప్పడమే ఆర్పిఎం. సో ఈ ఆర్పిఎం చెక్ చేయడానికి నేను టాకోమీటర్ అయితే రెడీ చేశాను. రోబోట్ ని 3D డిజైన్స్ లో మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా. సో 2 డిజైన్లు అయితే మనం దీన్ని రెడీ చేయబోతున్నాము. ఫ్యూచర్ లో అయితే ఇంజిన్ సర్క్యూట్ ని యూజ్ చేసి మనం డైరెక్ట్ చైర్ దగ్గరికి వాటర్ తీసుకురాబోతున్నాము. సో అది ఎలా వర్కౌట్ అవుతుంది అండ్ ఫర్దర్ గా మనం ఎలా డిజైన్ చేస్తున్నాము, ఒక రోబోట్ ని ఎలా మనం 3D మోడలింగ్ లో డిజైన్ చేయబోతున్నాము, పిన్ టు పిన్ అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో దానికోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.